ఎస్టీ రిజర్వేషన్లు ఎట్లయితే గతంలో కేసీఆర్ 6% 10% పెంచుతూ జీవో ఎట్లా ఇచ్చిండు, ఏంది మరి ఎట్లా అది ఎట్లా సాధ్యమైంది, మరి బీసీలకు ఎట్లా సాధ్యమవుతలేదో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, మీకు వినండి. అసలు ఇక్కడ దీని వెనుక మెరికేంది, జీవో ద్వారా రిజర్వేషన్ రావు, పెంచుకునే అవకాశం లేదు, అది రాజ్యాంగంలో మనకు కనిపించలేదు. 9వ షెడ్యూల్లో చేస్తేనే అవకాశం ఉంటుంది. ఎట్లా నీకు వివరిస్తాను, నేను ఏ విధంగా అన్నది వివరించి చెప్తాను మీకు ఆ విషయం అండి. ఇక్కడ జీవో అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 42% రిజర్వేషన్. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, జీవో ద్వారా మేము ప్రత్యేక జీవో అంటుంది, ప్రత్యేక జీవో ద్వారా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఇందులో ఉన్న లుసుగు ఏంది, కథ ఏంది, అసలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు రిజర్వేషన్లు ఎన్ని అమలు అవుతున్నాయి, ఏ విధంగా అమలు అవుతుందో చూద్దాం. ఇక్కడ ఉద్యోగాల్లో విద్యలో ఎస్సీలకు 15% రిజర్వేషన్ అమలవుతున్నది. ఎస్టీ చూసుకుంటే 10% అవుతా ఉన్నది, 6% 10% చేసిండు. బీసీ చూసుకుంటే 29% రిజర్వేషన్ అమలవుతా ఉన్నది. సో ఇది 34% ఉంటే కేసీఆర్ తగ్గించిండు. సో ఎంత అవుతా ఉన్నది. ఇక ఈ ఈడబ్ల్యూసీ చూసుకుందాం. ఈడబ్ల్యూసీ చూసుకుంటే వీళ్ళకు 10% అవుతా ఉన్నది. ఈ 10% అనేది ఎట్లా ఇచ్చారు, అందరు తెలిసిన ముచ్చట. ఇక దీనికి జనాభా ప్రాతిపదిక లేదు, లెక్కించలేదు, ఏం లేదు, ఒక 3 రోజులు అయిపోయింది. సో దీని ప్రకారం చూసుకుంటే ఏమైంది, ఇప్పుడు దీని ప్రకారం లెక్కేసుకున్నా కానీ 9, 5, 14, 2, 2, 4, 5, 6, 64% ఇప్పటికే మరి తెలంగాణలో అమలవుతా ఉన్నది. 64% ఇప్పటికే అమలవుతుంది. మరి ఇప్పుడు ఏమంటారు, 50% దాటొద్దు రిజర్వేషన్లు అని చెప్తా ఉన్నారు కదా. సో మరి 50% ఆల్రెడీ ఇక్కడ దాటిపోయింది కదా. అంటే ఇక్కడ కుట్ర ఏం జరుగుతా ఉంది, ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనే ఒక కుట్ర అయితే జరుగుతూ ఉంది. దీంతో పాటు చూసుకుంటే మనకు ఒక విషయం చూస్తామంటే, మనకు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారము ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఆర్టికల్ 16 ఆఫ్ 4 కింద, ఆర్టికల్ 16 ఆఫ్ 4 కింద వీళ్లకు ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు 105వ రాజ్యాంగ సవరణ 105వ రాజ్యాంగ సవరణ ద్వారా వీళ్ళకు ఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంది. కేంద్రంతో అవసరం లేదు, కేంద్రం అవసరం లేకుండా రాష్ట్రం జీవో ఇచ్చి పెంచుకోవచ్చు. ఇక్కడ పెంచుకోవచ్చు. ఏంది, ఆర్టికల్ 342A ప్రకారం ఇక్కడ రిజర్వేషన్లు పెంచుకోవచ్చు. సరే, ఎవరు పెంచుకోవచ్చు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పెంచుకోవచ్చు, సవరణ చేసారు. కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఏ రాష్ట్రంలో కానీ బీసీలకు వెనుకబడిన తరగతులు పెంచుకోవడానికి మాత్రం ఏ రాజ్యాంగ సవరణ చేయలేదు. సో ఇప్పుడు క్లియర్ కదా. ఇక్కడ క్లియర్ ఏమైతా ఉంది అంటే, బీసీలకు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం అయితే ఇక్కడ ప్రభుత్వానికి లేదు. సో క్లియర్ అంటే దీని అర్థం ఏంది, జీవో ద్వారా కూడా బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేదు, ఇది స్పష్టం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటా ఉన్నది, అప్పుడు కేసీఆర్ పెంచిండుగా, ఇప్పుడు మేము పెంచుకుంటామంటే నీకు అవకాశం లేదు కదా, రాజ్యాంగం అవకాశం ఇవ్వలే కదా. సో దీనికి అంతా ఏం చెప్తా ఉన్నాం, అందుకే పార్లమెంట్లో సవరణ జరగాల. ఇక్కడ దీన్ని చెప్తుంది ఏంటంటే, పార్లమెంట్లో చట్ట సవరణ జరిగి 9వ షెడ్యూల్లో చేరిస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం, రాజ్యాంగమైన పరిష్కారం దొరుకుతుంది. ఇది కోరుతున్నది, అందరూ డిమాండ్ చేస్తున్నది ఇది వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాపన చేస్తా ఉంది, గవర్నర్ దగ్గర బిల్లు పంపుతా ఉన్నది, వాళ్ళు పెండింగ్ లో పెడతా ఉన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, జీవో ద్వారా కూడా రాదని తేలిపోయింది ఇక. అంటే దాని అర్థమైంది, ఇది నాటకం ఆడుతున్నట్టు, ఇక కాంగ్రెస్ నాటకం ఆడుతున్నట్టే, కార్యాపన చేస్తున్నట్టే. అక్కడ బీజేపీని, ఇక్కడికి బీఆర్ఎస్ని బయట చేసుకుంటే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక పోనీ ఇక్కడ బీజేపీ ఏమన్నా న్యాయం చేస్తుందంటే న్యాయం చేసే పరిస్థితి లేదు.
వాళ్ళకి అసలు రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశమే లేదు బీసీలకు. స్పష్టంగా చెప్తా ఉన్నారు, వాళ్ళకి మెరికే పెడతా ఉన్నారు. వాళ్ళు అంటే ఈ విషయంలో బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ ఇప్పుడు కొంత ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ చేస్తా ఉంది. కానీ వాళ్ళకి తెలుసు డ్రామా, ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇది వచ్చే పని కాదని వాళ్ళకి తెలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నది. ఇక్కడ బీజేపీ ఏం చేస్తా ఉన్నది, మళ్ళీ మేము ఇస్తే క్రెడిట్ మొత్తం కాంగ్రెస్కి పోద్ది, కాంగ్రెస్ రిజర్వేషన్ ఇచ్చేట్టు అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. కానీ మీరు మీ కొట్లాడ వల్ల, మీ రాజకీయ పార్టీ కొట్లాడ వల్ల, మీ పెత్తనం వల్ల ఇక్కడ బీసీలకు కదా అన్యాయం జరుగుతున్నది, బీసీలు కదా మోసపోతుంది. స్వాతంత్రం 70 ఏళ్ళు అయినా కానీ ఇంకా బీసీలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఎట్లా నమ్మాలా మీ పార్టీలని, కాంగ్రెస్ ని బీజేపీ ఎట్లా నమ్మాలా? బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజల ఈ రెండు పార్టీలకు. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కానీ, బై ఎలక్షన్లో కానీ మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ పార్టీలకు. అప్పుడే వీళ్ళకి కనిపింపగలుగుతుంది. ఈ డ్రామాలు బంద్ చేయాలని చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డికి చెప్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి డ్రామాలు బంద్ చేయి, నువ్వు ఢిల్లీకి పో, రిజర్వేషన్లు వచ్చేందుకు ఆనే కొట్లాడు, అక్కడనే ఉండు, రిజర్వేషన్లు తీసుకునే తెలంగాణకు రా అని చెప్పి చెప్తూనే ఉన్నాం. కానీ వీళ్ళు ఎంతసేపు ఉన్న పేపర్ లీక్ ఇచ్చుడు, కాలయాపన చేసుడు. ఇక గవర్నర్కి ఇచ్చినాం, గవర్నర్ పెండింగ్ లో పెట్టిండు, రాష్ట్రపతి దగ్గర పేరు ఉన్నాయి, రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టింది, వాళ్ళు పెడతారు. మరి అది తెలుసు కదా. ఈ స్థానిక ఎలక్షన్లు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ. ఇది పరిస్థితిగా